ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు లైవ్లో పామ్ రీడింగ్ చేయండి చేయలేస్తారా? చేద్దాం. లైవ్ ఆన్ లైవ్ ప్రతిదీ రికార్డెడ్. చాలా మంది సాఫ్ట్వేర్స్కి మీరు పామ్ రీడింగ్ చెప్తున్నారు. నిన్న ఈ పామ్ రీడింగ్ అనేది నిజంగా ఇవన్నీ ఈ గీతలన్నిటికీ మన జాతకం చెప్పేంత కెపాసిటీ ఉండదు. మెయిన్ పామ్ రీడింగ్ ఈజ్ అ సైన్స్ అండ్ నాట్ అన్ ఆర్ట్. హియర్ దట్ మీరు దాదాపు 25 years సాఫ్ట్వేర్ జాబ్ చేసిరా, అది కూడా టాప్ ఎంఎన్సీస్ వల్ల. అండ్ ప్రెసెంట్ మీరు ఇలా స్వామీజీ వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ కట్టి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇటు వచ్చి అనుకోవచ్చు. కానీ ఒకటే మాట అన్నారు, నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటావో ఈ విద్యలో నీకు ఇది పని చేయదు. నిజంగా నాలెడ్జ్ ఉందా? లేదంటే ఆ నాలెడ్జ్ పేరు మీద ఆల్రెడీ ఒక బ్రేకప్, రెండోది ఏమో నడుస్తున్నట్టుంది ప్రస్తుతానికి. బట్ లెట్ us see how it goes. ఇష్టం వచ్చే గురువు నుంచే. Yes. అప్పుడు ప్రతి స్టోన్కి ఒక స్పెషాలిటీ ఉండదు. ఎందుకని ఈ పర్సన్ ఈ స్టోనే వేయాలి, ఈ స్టోన్ వేస్తేనే మంచి జరుగుతుంది. అప్పుడు ప్రతి రాయికి ఒక వాల్యూ ఉండాలి కదా. కొన్ని రాళ్ళకే ఎందుకు ఆ వాల్యూ ఉంది, కొన్ని రాళ్ళకి అసలు ఏముండదు. జస్ట్ మన రోడ్ల మీద అట్లా ఇంట్లో బండలు వాడుకుంటాం, ఇంకొన్ని అసలు జస్ట్ గోడలు కట్టడానికి వాడతాం. నీకు రాయి అవసరం లేదు, రప్ప అవసరం లేదు, రుద్రాక్షలు అవసరం లేదు, నీలం అవసరం లేదు, కనకపుష్కర మంత్రుల వారికి ఒక రోజుకి వెళ్తాం, వెంకటేశ్వర స్వామికి ఒక రోజు వెళ్తాం, ఎల్లమ్మ తల్లిలకు ఒక రోజు వెళ్తాం. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక రోజు పెట్టుకున్నాం. అంటే దేవుళ్ళకి ఒక డేతో సంబంధం ఏముందనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. రెండు మాకు మంచి, ఇది కూడా మంచి ప్రశ్న, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు. నమస్కారం స్వామిజీ. నమస్తే మాకు. యాక్చువల్గా మేము మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్స్కి మీరు పామ్ రీడింగ్ చెప్తున్నారు. నిన్న అరౌండ్ 1000 or 1500 members చెప్పారు. ఈ పామ్ రీడింగ్ అనేది నిజంగా అంటే మేము విన్నంత వరకు సైన్స్ ప్రకారం అయితే చిన్నప్పుడు కడుపులో ఇలా చేతులు ముడుచుకొని ఉంటారు, దానివల్ల ఈ గీతలు ఏర్పడతాయి అంటారు. ఇవన్నీ ఈ గీతలన్నిటికీ మన జాతకం చెప్పేంత కెపాసిటీ ఉంటుంది ఇలా కడుపులో ముడుచుకునే గీతలకి, అది మా డౌట్. ఓకే, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రశ్న అడిగావు. అందరికీ ఉన్న సందేహం ఇది. మెయిన్ పామ్ రీడింగ్ ఈజ్ అ సైన్స్ అండ్ నాట్ అన్ ఆర్ట్. సైన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ల్యాబ్లో 2 ఎలిమెంట్స్ హైడ్రోజన్, ఒక ఎలిమెంట్ ఆక్సిజన్ కలిపారంటే ప్రతిసారి నీళ్ళే వస్తుంది. ఈ పామ్ రీడింగ్ సైన్స్ కూడా ఇప్పటిది కాదు, 17వ శతాబ్దం నుంచి నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సైన్స్ లాగానే ఇవాల్వ్ అవుతుంది. అయితే ఏంటి అంటే 100%లో కొంతమంది ఫేక్గా చెప్పడం వల్ల ఈ విద్యకి కొంచెం చెడు పేరు వచ్చింది. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్ట్ ఆర్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ అ సైన్స్. మీరు అడిగిన ప్రశ్న, చేతిలో ఊంలో ఉన్నప్పుడు ముడుచుకున్నందుకు ఈ లైన్స్ ఫార్మ్ అయినాయి. అలా ఫార్మ్ అయినప్పుడు మీరే మీ అరిచేతులను చూసుకోండి. మీరు చేసే కర్మ, మీరు చేసే పని బట్టి లైన్స్ మారుతాయి. మరి పుట్టినప్పుడు అట్లాగే ఉండి అవే లైన్స్ ఉన్నాయి అంటే ఆ లైన్స్ ఏమన్నా ఉంటే సైజులో పెద్దగా కావాలి, కానీ లైన్స్ మారవు కదా. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ని డెస్టినీ హ్యాండ్ అంటారు. అంటే మీకు రాసి పంపించిన రాత ఇది. రైట్ హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ అంటే మీరు ఒకవేళ రైట్ హ్యాండెడ్ అయితే ఈ లైన్స్ మీరు మీ కర్మతోటి, మీరు చేసే పనులతోటి మార్చుకోగలుగుతున్నారు. అండ్ అ పామ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. మీ మెంటల్ స్టేటస్, మీ మైండ్ స్టేటస్ని ఈ లైన్స్ చూపిస్తాయి. అక్కడ వరకు చూసుకున్నామంటే రిపీటెడ్గా ఈ లైన్స్ బట్టి మనము కెరియర్ చెప్పగలుగుతాము, క్యారెక్టర్స్ చెప్పగలుగుతాము, పర్సనాలిటీ చెప్పగలుగుతాము, రిలేషన్షిప్స్ చెప్పగలుగుతాము, మీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ చెప్పగలుగుతాము. అంతేగాని ఎవరన్నా వచ్చి నేను మీ ఫ్యూచర్ చెప్తాను మీ చేతులు చూసి అంటే ఆ విద్య మనకి మన ఋషులు మునులు ఎప్పుడో దాచేశారు. మీకు మీ ఫ్యూచర్ తెలిసింది ఈ జన్మలో, రేపు నేనేదో నాకేదో కాబోతోంది అంటే లైఫ్లో ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే.
పామ్ రీడింగ్ కూడా అంతే, ఎంతవరకు చెప్పించుకోవాలో ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి. దీని నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అవుట్పుట్ అంటే, మీకు మీ స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ తెలుసుకోండి. అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఏంటి అన్నది పాజిటివ్గా ఉండాలి. మీరు పాజిటివ్గా ఉండి మీరు అనుకున్న పనులు అయినాయి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. సో ఇంకా హిస్టరీ పామ్ రీడింగ్ ఇంకొక సెంటెన్స్లో చేయాలంటే, ఇది ఇప్పటిది కాదు, మన హస్త సాముద్రికం అన్న ఆర్ట్ ఎప్పటి నుంచో ఉండింది మనకి. సో ఋషులు మునులు మనకి ఈ విద్యని అందజేశారు. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. దాని నుంచి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా. పని చేయకుండా వీటినే నమ్ముకుంటుంటే లైఫ్లో ఏం జరగదు. మీరు ఇందాక అన్నారు ఇది చేతి మీద రేఖలు అనేవి మారుతుంటాయి, డిపెండ్స్ అపాన్ మన కర్మలు ఆర్ డిపెండ్స్ అపాన్ మన చేసే పనులు. ఎస్, ఇది సైంటిఫికల్ ప్రూవ్ అయింది. అంటే మనం పుట్టిన కాంచి నా తెలిసినందుకు నేను ఎప్పుడు వినలే ఇవన్నీ మారిపోతాయి, ఈ రేఖలు అనేవి మారిపోతాయి అని. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డా ఇవి మారిపోతాయని? సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మీరే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూసుకోండి. ఓకే, మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న రేఖలే రైట్ హ్యాండ్లో ఉన్నాయా? ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నాయా, మారినాయా, డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏంటి? ఇది మీరు మీ కర్మ, మీ వర్క్, మీ పని చేసుకొని మీరు సాధిస్తూ వస్తున్నారు. ఇంకా మొత్తం హస్త సాముద్రికం పామిస్ట్రీలో చూడాల్సింది చాలా విషయాలు చూస్తారు. మీ ఫింగర్స్ చూస్తారు, మీ ఫింగర్ నెయిల్స్ చూస్తారు, ఇక్కడ మౌంట్స్ చూస్తారు, థంబ్ ఫ్లెక్సిబిలిటీ చూస్తారు. తర్వాత లైన్స్లో కూడా మేజర్ లైన్స్ అని ఉంటాయి, తర్వాత మైనర్ లైన్స్ అని ఉంటాయి. సో మేజర్ లైన్స్ ఈజ్ రిలేటెడ్ టు మోస్ట్లీ మీ హార్ట్, అంటే మనసు, మీ మెదడు, థింకింగ్ ఎలా ఉంది, మీ వైటాలిటీ, ఆరోగ్యం ఎలా ఉంది. ఆరోగ్య రేఖ అంటారు ఈ రేఖ. ఇది చూసి జనాలు మీరు 80 ఏళ్ళు బతికేస్తారు, 90 ఏళ్ళు బతికేస్తారు అంటారు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎన్ని ఏళ్ళు బతుకుతారన్నది కాదు. రేపే గ్యారంటీ లేదు, నెక్స్ట్ మూమెంట్ గ్యారంటీ లేదు. మనకల్లా ఇది చెప్పేది మీ వైటాలిటీ, ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ హెల్త్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా గ్యాప్స్ వచ్చినాయి అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఆహారం ముందు నుంచే మనం తెలిసి ఆహారం తినడంలో మంచిగా తినాలి. సో ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి, మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూడండి, లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నేను మీకు డీటెయిల్గా రీడ్ చేస్తాను కూడా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మీ హృదయ రేఖ, హార్ట్ లైన్. ఈ మూల పర్కషన్ నుంచి జూపిటర్ ఫింగర్ వరకు ఇంత పొడుగ్గా ఉంది. ఇక్కడ చూడండి ఎక్కడ ఆగింది, సాటర్న్ ఫింగర్ దగ్గరే ఆగింది. ఇది ఈ మధ్యలోనే ఆగింది. తేడా ఉంది కదా. సో ఇది బై నేచర్ యు ఆర్ సపోజ్ టు బి వెరీ ఇమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్. బట్ వాట్ యు మేడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మాటిక్ పర్సన్. ఈ మధ్య ఇమోషన్స్కి పెద్దగా ఇవి ఇవ్వట్లేదు, పని చేసుకుంటూ పోతున్నారు, కష్టపడుతూ పోతున్నారు. సో ఇలా ఒక్కొక్కటి చూసామంటే ప్రతి దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. సైన్స్ ఎందుకు అంటున్నామంటే ఇదే లైన్ ఎంతవరకు ఉంది, ఏజ్, ఇవి చూసుకుని రిపీటెడ్గా చెప్తున్నాం కనుక ఇది సైన్స్. మీ ఇలాంటి లైనే వేరే వాళ్ళకున్నా నేను చెప్పేది అదే. కానీ నో టూ హ్యాండ్స్ ఆర్ అలైక్, నో టూ లైన్స్ ఆర్ అలైక్. దట్ ఈస్ రియాలిటీ, సృష్టి అది. బట్ పామ్ రీడింగ్ చేసామంటే అలా డైరెక్ట్గా లైన్ చూడగానే తెలుస్తుంది అన్నమాట. వి హియర్ దట్ మీరు దాదాపు 25 years సాఫ్ట్వేర్ జాబ్ చేసిరా, అది కూడా టాప్ ఎంఎన్సీస్ వల్ల. అండ్ ప్రెసెంట్ మీరు ఇలా స్వామీజీ ఆర్ గురువు అనొచ్చు, ఆర్ ఇలా సంథింగ్ జనాలకి యూజ్ అయ్యేటట్టు ఫ్రీగా పామ్ రీడింగ్ చెప్పడం, 1500 to 2000 members దాకా మీరు ఇలా పామ్ రీడింగ్ చెప్పారు. వై దిస్ ఆల్ అంటే జనరల్గా సాఫ్ట్వేర్ లైఫ్ నుంచి ఇటు రావటం ఒక షాక్. సరే వచ్చిర్రు అంటే జనరల్గా ఏమనుకుంటారు అంటే ఇట్స్ బిజినెస్ పర్పస్లో వస్తారు. వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ కంటే ఇల్లు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇటు వచ్చిర్రు అనుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఫ్రీ పామ్ రీడింగ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఈ ఫ్రీగా చెప్పడం వల్ల యూజ్ ఏముంది, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు? మధు, నేను 25 years మల్టీనేషనల్ కంపెనీస్లో చేశాను.
1996 నుంచి 2017 వరకు కార్పొరేట్లో చేశాను. ఎంట్రీ లెవెల్ నుంచి హైయెస్ట్ పోస్ట్ వరకు చేసుకుంటూ వచ్చాను. అయితే 2017లో అనుకోకుండా నేను ఒక గురువు గారిని కలవడం అయింది. ఆయన వల్ల నాలో అంతరంగిక ప్రశ్నలు మొదలైనాయి. ఈ లైఫ్ ఏంటి, దీని లార్జర్ పర్పస్ ఏంటి, డబ్బులు సంపాదించి ఈ ర్యాట్ రేస్లో ఎప్పుడు డబ్బులు సంపాదించడం, ఖర్చు చేయడం ఇదేనా, లేకపోతే రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్కి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పక్షులు పొద్దున్నే లేస్తున్నాయి, వాటి ఆహారం తింటున్నాయి, అందులో గింజలు ఏవో తింటాయి, వాటి రెట్ట ద్వారా గింజలు అక్కడిక్కడ డిస్పర్స్ చేసి మళ్ళీ చెట్లు పెరిగేటట్టు చేస్తున్నాయి. వాళ్ళకి డాక్టర్లు లేరు, హాస్పిటల్స్ లేవు. వాటి ధర్మం అవి నిర్వర్తిస్తున్నాయి. ఏ జంతువు అన్నా తీసుకోండి, ఏ చెట్లు అన్నా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనది జేడు ఉంది, జేడు చెట్టు. దీని పని ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఆక్సిజన్ ఇవ్వడం. దాని ధర్మం అది నిర్వర్తిస్తాం. మనం ఏమైందంటే, ఈ ప్రశ్నలు మొదలైనందుకు చెప్తున్నాను. మనం ఏమైందంటే ఎప్పుడు మన స్వార్థం అంటే మెటీరియల్ బెనిఫిట్స్ చూసుకోవడం తప్ప రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? 84 లక్షల స్పీసీస్ దాటి మనిషి జన్మ ఎత్తితే దాని అంతరార్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి, ఎందుకు చేస్తున్నాము అన్నది ఆ ప్రశ్న నాలో మొదలైతే గురువు గారు డైరెక్షన్ ఇచ్చి కొద్దిగా ఆయన బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఈ విద్య గురించి ఐడియా లేదు, నాకు అసలు తెలియదు. అయితే ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఈ విద్య అనేది ఆటోమేటిక్గా వచ్చింది. కానీ ఒకటే మాట అన్నారు, నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటావో ఈ విద్యలో నీకు ఇది పని చేయదు. సో ఈ ఫ్రీ పామ్ రీడింగ్, మనుషులు ప్రతి వాళ్ళు ఈ మధ్య పుట్టడమే సందేహం, ఆ తర్వాత సందేహాల మీద సందేహాలు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియక సందేహాలు. సో ఇలాంటి స్థితిలో ఉన్నారు. నేను చాలా కాలంగా చూస్తున్న ప్రజలు ఈ ఇబ్బందులు, ఇంకా కొన్ని అయితే ట్రాజడీసే. ప్రేమ ఫెయిల్ అంటాడు, అదేదో యాసిడ్ తాగేస్తున్నారు, ఇంకేదో ఫెయిల్ అంటున్నారు, ఎగ్జామ్ ఫెయిల్ అంటున్నాడు, నదుల్లో దూకుతున్నారు. 84 లక్షల కష్టం వాళ్ళకు కాదు, వాడు ప్రాణం తీసుకుంటున్నాడు, కానీ నరకం అనుభవిస్తోంది వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ పేరెంట్స్. ఎంత కష్టం మీరు చూడండి. దీనికి కారణం ఏంటి అంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్సెల్స్ ఫస్ట్. వాళ్ళ మైండ్, వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా తయారైంది, ఎందుకు తయారైంది అని తెలుసుకున్నారు అంటే సో దే విల్ బీ ఏబుల్ టు డూ వెల్. ఇప్పుడు నేను ఇవన్నీ చేయడానికి కూడా ప్రయత్నం ఏంటి అంటే ఒక విధంగా హీలింగ్ అనండి. స్పిరిచువల్ లెవెల్, భక్తిలో ఉన్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళ పూజలు ఐదర్ చర్చ్ కానివ్వండి, మస్జిద్ కానివ్వండి, గుడిలు కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అంతా వాళ్ళ దేవుడి మీద భారం మోసారు అంటే వాళ్ళకి ఏం అవసరం ఉండదు. సెకండ్ లెవెల్ మెంటల్ లెవెల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే అంత మెటీరియల్గానే కనపడుతుంది, అంత డబ్బులే కనపడతాయి. వీళ్ళకి ఏంటంటే ఈ రేస్లో వీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సడన్ ఫెయిల్యూర్ వస్తే ఐఐటి ఐఐఎం స్టూడెంట్లు ఫెయిల్యూర్ వచ్చిందని సూసైడ్ చేసుకుంటున్నాం. అంటే స్టడీస్ ఎక్సలెంట్, కానీ సంఘంలో ఎట్లా జీవించాలి, అసలు ఈ లైఫ్ ఏంటి, రియాలిటీ ఏంటి, నేనేం అర్థం చేసుకున్నాను అన్న కాన్సెప్ట్ లేదు. దీన్ని ఫిట్ ఆఫ్ రేజ్లో ఎవరో ఇంకోటి పొడి చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. హౌ కెన్ దిస్ ఆల్ బీ ప్రివెంటెడ్ ఈజ్ వాట్ ఈస్ బ్రింగింగ్ మీ టు టాక్ టు పీపుల్ ఆర్ ఈవెన్ డూ దిస్. ఎందుకంటే మనల్ని మనం ఆంతరంగికంగా తెలుసుకున్నాము అంటే ఈ లోకాన్ని అర్థం చేసుకోగలుగుతాము, జయించగలుగుతాము. సో దట్ ఈజ్ వాట్ బ్రాట్ మీ ఇన్. ఆ గురువుగారు, ఆయన పిఠాపురం గురువుగారు 139 ఏళ్ళకి ఆయన దేహం వదిలేశారు. బట్ ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఏదో చేస్తూ పోతున్నాను. సో ఫార్ సో గుడ్.
అండ్ చాలామంది కూడా ఒక విధంగా ఇది పామ్ హిస్టరీ, సైన్స్ ఆఫ్ పామ్ రీడింగ్తో పాటు ఇట్స్ అబౌట్ మోర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో. సో పీపుల్ ఆర్ పాజిటివ్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు లైవ్లో పామ్ రీడింగ్ చేయండి, చేయలేస్తారా? చేద్దాం. లైవ్, ఆన్ లైవ్, ప్రతిదీ రికార్డెడ్. Madhu, one more thing, see, this is not for advertising myself. I am doing this to establish you or tell you that this is a science and not an art. అట్లా నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డెడ్ ఎందుకు కావాలంటే, పామ్ రీడింగ్ అనేది ఎక్కడ వరకు చూస్తున్నాం. లైక్ ఇప్పుడు ఒక జాతర వచ్చిందంటే 100 రూపీస్ పామ్ రీడింగ్ చెప్తా అంటారు. అలానే మళ్ళీ ఒక మహా గురువు కూడా పామ్ రీడింగ్ చెప్తా అంటారు. కానీ నిజంగా అసలు ఆ నాలెడ్జ్ ఎవరికాడ ఉంటుంది? నిజంగా నాలెడ్జ్ ఉందా? లేదంటే ఆ నాలెడ్జ్ పేరు మీద ఇలాంటి ఫిక్స్ చేస్తారా? ఇది ఒక నాలెడ్జ్ అయితే, ఇది ఒక విద్య అయితే, దీనికంటే ఒక స్పెషల్గా ఎవరైనా నేర్పుతారా? లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక విద్య ఒక గురువు కంచి రావాలి, దీనికంటే ఒక గురువు ఉంటారా? ఇట్లా కాలేజెస్ అని లేదంటే ఎవరైనా నేర్పే వాళ్ళు ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్గా ఇది యాక్చువల్లీ నాలెడ్జ్ కూడా అలాగే పెరుగుతుంది. తెలిసింది షేర్ చేసుకుంటే, నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అది నాలోనే పెట్టుకుంటే నాతోనే పోతుంది. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేశాను, మీరు నలుగురికి చెప్తారు, అట్లా ఇట్ బికమ్స్ అ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ అ డిగ్రీ. మీరు అన్నట్టు పామ్ హిస్టరీ డిగ్రీస్ ఉన్నాయి మనకి. ఉత్తరప్రదేశ్కి పోండి, మహారాష్ట్ర పోండి, పూణే పోండి. బికాజ్ ఇది ఏంటంటే ట్రెడిషనల్ ఆర్ట్స్లో, ట్రెడిషనల్ సైన్స్లో ఇది ఒకటి మనకి వేదాల నుంచి వచ్చిందే విద్య. అయితే ఏంటి అంటే ఈ స్కూల్స్ ఉన్నాయి, నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, టు ద టీ ఫాలో అవుతున్నారు. మధ్యలో వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ విద్య లేదు, ఏం లేదు, తొందరగా డబ్బులు సంపాదించాలన్న మార్గంలో ఏంటంటే దీనికి అపకీర్తి చేరుతాం. బట్ మీకు సందేహం ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైవ్గా ట్రై చేసి మనం సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మీరు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అదే మధు, మాకేంటంటే ఈ పామ్ రీడింగ్కి కొద్దిగా ఇలాంటి పరికరాలు అవసరం, లైన్స్ క్లియర్గా కనపడతాయి. ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళకి ఏ చేయి చూడాలి, మగవాళ్ళకి ఏ చేయి చూడాలి అనేసి. ఇక్కడ కూడా 2 స్కూల్స్ ఉన్నాయి. మన ఇండియన్ స్కూల్ అంటే ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు, బట్ మోస్ట్లీ యూరోపియన్, చీరో, బెన్హామ్ ఇవన్నీ చూసుకుంటే మీ డామినెంట్ హ్యాండ్ చూస్తారు. డామినెంట్ హ్యాండ్ అంటే మీరు రైట్ హ్యాండెడ్ అయితే రైట్ హ్యాండ్ చూడాలి, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ చూడాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను మీకు ఒక 2 minutesలో ఏంటి అని చెప్తాను. ఆ తర్వాత మనము రీడింగ్ చేద్దాం. ఇవి మీ ఫింగర్స్. ఓకే, ఇది ఒక్కో ఫింగరు ఒక్కో గ్రహానికి చిహ్నం. ఇక్కడ నుంచి మొదలు పెట్టామంటే పామ్ హిస్టరీలో ఏంటి అంటే మెయిన్ జూపిటర్ ఫింగర్, గురుగ్రహం. ఒక విధంగా చూసుకోవాలి అంటే ఈ లైన్స్ అన్నీ నథింగ్ బట్ కరెంట్ పాస్ అవుతుంది, ఎనర్జీ పాస్ అయ్యే లైన్స్. ఆల్ దీస్ లైన్స్ ఈజ్ వేర్ ద ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్. ఎనర్జీ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, మీరు పుట్టినాక వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మదర్స్ వూంబ్, ఫస్ట్ గ్యాస్ప్ ఇట్లా ఫిస్ట్ క్లెంచ్ చేసుకొని వస్తారు. ఫస్ట్ గ్యాస్ప్ తీసుకున్నప్పుడు ప్రాణశక్తి అన్నది మీలో ఎంటర్ అయ్యి మీరు మీ శ్వాస మీరు తీసుకోగలుగుతారు. అంతవరకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు లిక్విడ్ ఫ్లూయిడే కదా. సో ఇక్కడ నుంచి మీ లైఫ్ మీది మొదలవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ జూపిటర్ ఫింగర్ త్రూ మెయిన్ లైన్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. మొదట మీకు ఈ మెదడు ఫామ్ అవుతుంది, తర్వాత హృదయం ఫామ్ అవుతుంది, తర్వాత ఇది మీ ఆయురేఖ అంటారు, ఇక్కడ నుంచి పోతుంది. ఆ తర్వాత ఇది మీ ధనరేఖ అంటారు, ఇటు నుంచి బుధరేఖ కానీ హెల్త్ లైన్ కానీ అంటారు, ఇది సూర్యుడి రేఖ. ఇంకా ఈ థంబ్ని చూసి మీ విల్ పవరు, లాజిక్ ఏంటి అని చెప్పగలుగుతారు మీ పర్సనాలిటీని బట్టి. సైజ్ ఆఫ్ ఫింగర్స్ వర్సెస్ సైజ్ ఆఫ్ పామ్, ఇది బట్టి మీరు ఆలోచన ఎక్కువ ఉందా లేదా క్రియాతత్వం ఎక్కువ ఉందా, పని ఎక్కువ చేయడంలో ఇంట్రెస్ట్ పడతారా. ఇటు సైడ్ రిలేషన్షిప్ లైన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా చెప్పచ్చు ఏంటని. సరే, ఇప్పుడు మీ చేయి చూద్దాం.
ఫస్ట్ నేను మొదలు పెట్టేది మామూలుగా థంబ్ చూసి మీ విల్ పవర్ లాజిక్. ఒకటి ఏం చెప్పగలుగుతానంటే మధు కాస్త మొండివాడే. మొండివాడు అంటే స్టబర్న్ ఈజ్ వన్ వే, ద సెకండ్ వే ఈజ్ గట్టి విల్ పవర్. నువ్వు ఏదన్నా తలుచుకున్నావు అంటే అది అయ్యే వరకు నిద్ర పట్టదు. కానీ ఇనీషియల్ అప్రోచ్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నావు. ఫ్లెక్సిబుల్ అంటే ఇక్కడ ఇనీషియల్ అప్రోచ్లో నువ్వేం చేస్తావంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఈజ్ యువర్ స్టాండర్డ్ గో టు మామూలుగా. కానీ నువ్వు ఏమన్నా గోల్ సెట్ చేసుకున్నావు అంటే అది అయ్యే వరకు నిద్రపో. సో నేనేమంటానంటే ఇప్పుడు మీ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం కనుక ఈ గోల్ సెట్టింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నారంటే మీరు అనుకున్నది అంతా సాధిస్తారు. అదే క్యాజువల్గా ఉన్నారు అంటే నడుస్తూనే ఉంటుంది. సెకండ్ మీ హెడ్లైన్ చూద్దాం. ఈ హెడ్లైన్ ఏంటి అంటే మీ ఆలోచన, మీ ఇన్ఫ్లుయెన్స్, మీ మీద ఎవరి ప్రభావం, ఎలాంటి ప్రభావం ఉంది, మీరు ఏం చేస్తున్నారు అన్నది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ మెంటల్ క్లారిటీ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, సి ఇది ఇక్కడ నుంచి జూపిటర్ కింద నుంచి మొదలవుతుంది, తర్వాత ఇటు పర్కషన్ ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చూసామంటే మధు చిన్నప్పటి నుంచి సి డిపెండెన్సీ ఆన్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై సీనియర్స్. చాలా కాలం వరకు దగ్గర 14-15 ఏళ్ళ వరకు కానీ 16 ఏళ్ళ వరకు కానీ పెద్దవాళ్ళు చెప్పిందే వింటూ వచ్చావు. నీ సొంత డెసిషన్ లేదు, నీ సొంత ఇది లేదు. ఈ స్కూల్ పో, ఈ చదువు, ఈ డిగ్రీ చెయ్యి, అంతవరకు నువ్వు వాళ్ళు చెప్పిందే వింటూ వచ్చావు. తర్వాత నువ్వు నీ ఇండిపెండెన్స్, ఇక్కడి నుంచి నువ్వు ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలుపెట్టి నీ హెడ్లైన్ ఇట్లా కిందికి స్లోప్ అవుతావు. ఈ కిందికి స్లోప్ అవ్వడం ఏంటి అంటే మూన్ మౌంట్ సైడ్ వెళ్తుంది కనుక నువ్వు క్రియేటివ్ సైడ్. ఇంకోటి యువర్ థింకింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఫోకస్డ్. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఫర్ యూ. కన్ఫ్యూజన్ అన్నది ఈ లైన్లో కనుక ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఫోర్కింగ్ ఉంది లేదా డబుల్ లైన్స్ ఉన్నాయి, ఇలా ఉంది అంటే ఇట్ ఈజ్ అబౌట్ కన్ఫ్యూజన్ ఆర్ ఇండెసిసివ్నెస్. నెక్స్ట్ హార్ట్ లైన్ చూద్దాం. హార్ట్ లైన్ ఇక్కడ నుంచి మొదలైంది, సాటర్న్ వరకు వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే ఇమోషనల్లీ యువర్ ఫైన్, బ్యాలెన్స్గానే ఉన్నావు, కానీ 2-3 మనస్సుకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నీ హార్ట్ లైన్ మీద. మనస్సుకి దెబ్బ తగిలినవి 2-3 సంఘటనలు గట్టిగా తగిలినాయి నీకు. సో అదొకటి కనపడుతుంది. అదర్వైజ్ యు ఆర్ వెరీ ప్రాక్టికల్. అంటే ఇమోషనల్గా నువ్వు ఫీల్ అయినా కూడా ఇప్పుడు నిన్ను బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెట్టావు. ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా బాధపడతావు, కానీ నెక్స్ట్ డే లోకం ఇలాగే ఉంది అని చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. నీ బిజినెస్ డెసిషన్స్కి నీ మనస్సుకి చెందిన ఈ రెండింటికి కాంబినేషన్ లేదు. డబ్బులే, మనసుతో చేసే పనులు మనసు చేసే పనులే. క్లియర్గా ఉన్నావు నువ్వు. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే మెదడుతో చేయాల్సిన పని మనసుతో చేయాల్సిన పని మెదడుతో చేస్తున్నారు. అక్కడ వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు మీ మనసు పెద్దగా ఉంది, ఈ రోజులలో ఏం చేస్తున్నారు, జనాలను నమ్మి డబ్బులు ఇస్తున్నారు. అందరు స్వార్థపరులే. మరి జనాలను నమ్మి డబ్బులు ఇస్తే మీ డబ్బులు మీకు వస్తాయి? మరి అట్లా. అందుకని ఏ పని చేయాలో ఆ పని మీరు ఆలోచించండి. చిన్నగా కెరియర్ సైడ్ చూద్దాము. ఓకే, విద్య చూద్దాం. మీరు యాక్చువల్లీ వర్సటైల్, మల్టీ టాలెంటెడ్. మీరేంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారా? గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కట్టి మానేస్తారా? ప్రజెంట్ చేద్దామని మీకు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. కెరియర్ చూద్దాం. కెరియర్ అంటే ధనరేఖ కానివ్వండి, ఈ ఫేట్ లైన్ అంటారు. దీంట్లో మనకు మీ కెరియర్ తెలుస్తుంది. మీ పిత్రార్జితం అంటే ఇట్ కుడ్ బి ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ ద ఇన్-లాస్ సైడ్ ఆల్సో, వైఫ్ సైడ్. సో ఐ సీ యూ మోర్ యాజ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. మీరే మొత్తం సంపాదించుకుంటూ సాధించుకుంటూ వచ్చారు. ఎర్లీ జాబే 23-24కే జాబ్ ఎక్కారు మీరు. 35 లోపల, 35కి కెరియర్ చేంజ్, 35కి ఫుల్ స్టాప్ పెట్టి మీరు వేరే కెరియర్కి మూవ్ అయినారు. 35 వరకు మీకు అట్లీస్ట్
అట్లీస్ట్ 3 జాబ్స్ చేసి ఉంటారు ఈ కెరియర్లో, మొత్తం 3 జాబ్స్. ఓకే, సో 35 వాజ్ అ టర్నింగ్ పాయింట్ మధు. మీకు 35 దగ్గర స్టాప్ చేసి యూ స్టార్టెడ్ అ న్యూ థింగ్ దట్ ఈస్ గోయింగ్ వెల్. స్ట్రెంగ్త్ ఈజ్ గుడ్, వైటాలిటీ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ దేర్. దాంతోపాటు చూడాల్సింది సన్లైన్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మీరు చేస్తున్న క్రియేటివ్ ఫీల్డ్ కానీ వాట్ ఎవర్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ సపోర్ట్. రిలేషన్షిప్స్ మాట్లాడమంటారా పబ్లిక్లో? చెప్పండి. హౌ యంగ్ ఆర్ యూ? ఇప్పుడు మీ ఏజ్ అడగలేదు నేను. ఓకే, హౌ యంగ్ ఆర్ యూ? ఏజ్ అంటే ఏజ్ కదా, 27. ఆల్రెడీ ఒక బ్రేకప్, ఓకే, రెండోదేమో నడుస్తున్నట్టుంది ప్రస్తుతానికి. బట్ లెట్ us see how it goes. There could be, for this moment I'll talk about this, but let these lines come up later. బిజినెస్ కూడా అదే, మీరు ఎక్కడైతే స్టాప్ చేస్తున్నారో మీ బిజినెస్ కూడా అక్కడే మొదలైంది. సో ఇన్కమ్ వైస్, హెల్త్, వైటాలిటీ ఈజ్ ఆల్ ఓకే. See, this is your Mount of Venus. Love, passion, దీని మీద కూడా you love people or you love to be with people, love to be surrounded by people. హార్ట్ఫుల్గా చేస్తారు ఏది చేసిన. బ్రదర్స్ సిస్టర్స్ ఎందరు మీరు? ఇద్దరా? నేను మా బ్రదర్. ఇంకొకటి పామ్ సైజ్ చూసాము అంటే మీరు యాక్షన్ ఓరియంటెడ్ హ్యాండ్, కొంచెం ఆలోచన తక్కువే. ఎగ్జాంపుల్ చెప్తాం, ఆలోచన తక్కువ అంటే నాట్ లైక్ యు ఆర్ రాంగ్ ఆర్ రైట్. ఏంటి అంటే లైవ్ ఎగ్జాంపుల్, మీకు ఒక పని చేయడానికి 10 రోజులు ఇచ్చాను, అందరూ 5 రోజులు తీసుకుంటారు, 6 రోజులు తీసుకుంటారు, లేదా 8 రోజులు ప్లానే చేస్తారు, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు 5వ రోజు వచ్చేసరికి పని చేయడం మొదలు పెట్టేస్తారు. సో యూ లైక్ టు బీ ఇన్ దాట్ జోన్ రాదర్ దాన్ అంత ఆలోచించి కాదు, ప్రాక్టికాలిటీ ఉంది, ఇట్లా వెళ్తారు. అయితే ఇక్కడ కూడా చెప్పొచ్చేది ఏంటంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. తొందరపాటులో మీరు యాక్షన్లో దుంకపోయి నమ్మారనుకోండి, జనాల్ని మోసపోతారు. సో టేక్ యువర్ టైం, ఇఫ్ టైమ్ ఈజ్ అవైలబుల్ టేక్ యువర్ టైం, ఇవాల్యుయేట్ అండ్ దెన్ మేక్ ద రైట్ టైం. ఇప్పుడు నేను లైవ్గా చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పటివరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మరి మార్క్స్ అన్ని ఇస్తారు? ఇవ్వచ్చు, మార్క్స్ అని చెప్పలేం కానీ దాదాపు ఉన్నాయి, చాలా వరకు పాజిటివ్నే ఉన్నాయి. అంటే దాదాపు అన్ని నిజాలే ఉన్నాయి దాదాపు. అండ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నా. సరే, మధు గారు అన్ని నిజాలు అంటున్నారు, నేను నిజం చెప్పడం కాదు, నేను సైన్స్ పరంగా నా లైన్ ఇంటర్ప్రిటేషన్ నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్పాను. ఇందులో నా సెల్ఫ్ ఏం లేదు. దట్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ అ సైన్స్. ఇప్పుడు వేరే ఆయనకు రీడ్ చేసినా కూడా లైన్ బట్టి సిగ్నిఫికెంట్ ఈవెంట్ చెప్పగలుగుతాను. అంతేగాని నేను నా కల్పితాన్ని పెట్టి ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టాను అనుకోండి, ఐ విల్ బి ఫూలింగ్ పీపుల్. దట్ ఈస్ నాట్ ఇట్. ఇట్ ఈస్ అ సైన్స్ ఆఫ్ పామ్ రీడింగ్. ఇంకా మనం కవర్ చేసింది మేజర్ లైన్స్, మైనర్ లైన్స్ అని ఉంటాయి. ఇంకా సూక్ష్మంగా పోయినామంటే ఇంకా డీటెయిల్స్, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, రిలేషన్షిప్ మనం పైన టచ్ చేసాం, రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి. ఇప్పుడు కొందరికి సెపరేషన్ లైన్స్ వస్తాయి, అవి కూడా మనం ముందే కనిపెట్టాము అంటే జాగ్రత్త పడవచ్చు ఇప్పటి నుంచి. దట్ ఈస్ హౌ దిస్ సైన్స్ విల్ హెల్ప్ పీపుల్. నాట్ లైక్ యూనో చూపించుకున్నాను అయిపోయింది, ఆయన ఏదో రాయి ఇచ్చాడు, ఆయన ఏదో క్రిస్టల్ వేసుకోమన్నాడు, ఇది వేసుకోగానే నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ప్రాబ్లం సాల్వ్కి కారణం మీరే. ఆ ప్రాబ్లంని పరిష్కరించుకునే వాళ్ళు, ఆ శక్తి కూడా మీరే. ఈ బయట ఉన్న స్టోన్స్ కానివ్వండి, ఏమన్నా నేను మీకు ఇచ్చిన ఇవన్నీ ఏంటంటే వీటికి ఒకటే ఫంక్షన్, యాంప్లిఫికేషన్, వైబ్రేషన్. ఆ ఎనర్జీ, మీ పాజిటివ్ ఎనర్జీ ఉందంటే అవి పట్టుకుంటాయి, యాంప్లిఫై చేస్తాయి, మేము అనుకునేవి సిద్ధిస్తాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ మేనిఫెస్టేషన్. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ సారీ అబౌట్ ఇట్, సైన్స్ గురించి చెప్పదలుచుకున్నందుకు నేను మీకు చెప్పాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఒకటి అన్నారు స్టోన్ గురించి అని, క్రిస్టల్స్ అని. సో యాక్చువల్గా మరి అలాంటప్పుడు ఎవ్రీ స్టోన్ వచ్చేది భూమి నుంచే. అప్పుడు ప్రతి స్టోన్కి ఒక స్పెషాలిటీ ఉండాలి. ఎందుకని ఈ పర్సన్ ఈ స్టోనే వేయాలి, ఈ స్టోన్ వేస్తేనే మంచి జరుగుద్ది,
అప్పుడు ప్రతి రాయికి ఒక వాల్యూ ఉండాలి కదా. కొన్ని రాళ్ళకే ఎందుకు ఆ వాల్యూ ఉంది, కొన్ని రాళ్ళకి అసలు ఏముండదు. జస్ట్ మన రోడ్ల మీద అట్లా ఇంట్లో బండలు వాడుకుంటాం, ఇంకొన్ని అసలు జస్ట్ గోడలు కట్టడానికి వాడతాం. అంటే ఆ రాయికి ఆ వాల్యూ ఎందుకు ఉన్నట్టు ప్రతిదీ భూమి నుంచి వచ్చినప్పుడు? బ్రహ్మాండమైన ప్రశ్న ఇది. యాక్చువల్లీ మధు, ఒక విషయం చెప్తా వినండి. మీరు స్పిరిచువల్గా యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మధు పుట్టినప్పుడు ఆయనకి ఏం ఆలోచనలు లేవు, కానీ ఎలా నేర్చుకున్నాడు ఇవన్నీ? ఈ నాలెడ్జ్ కానివ్వండి, మీ మెదడు ఎలా పెరిగింది? దేవుడు మీకు మెదడు అనే ఒక పరికరం, మోడర్న్ డేస్ ఒక కంప్యూటరు, మీ పంచేంద్రియాలు ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ అండ్ పర్సెప్షన్స్ రిలేటెడ్ టు దోస్ ఫ్యాకల్టీస్. ఏంటంటే ఐస్ అంటే చూపు, నోస్ అంటే స్మెల్, టంగ్ అంటే రుచి. ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు అవి ఇచ్చి ఈ లోకంలో బతకరా నాయన అని మీకు ఈ మెదడు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి ఇచ్చారు. ఇవి ఇచ్చినప్పుడు మనము వాటి పర్పస్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మీరు ఏంట్లో అయితే పెరుగుతారో, జీరోలో పుట్టారు మీరు అంటే ఆల్మోస్ట్ గాడ్ పార్టికల్. మీ మెదడులో ఏమీ లేదు, కొత్త కంప్యూటర్. దాంట్లో మీరు పుట్టిన ప్లేసు, పుట్టిన ఎన్వైరన్మెంటు, పుట్టిన ఇల్లు, మీ సొసైటీ, మీరు పోయిన స్కూలు, మీరు పోయే కాలేజు, మీరు పోయే ఆఫీసు, మీ ఫ్రెండ్స్, వీళ్ళందరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ వల్ల మీరు మీ పర్సనాలిటీ అనేది 7 ఏళ్ల కల్లా ఫామ్ చేసేసుకుంటున్నారు. ఆ 7 ఏళ్ల నుంచి మీరు చేసింది మిగిలిన లైఫ్లో జర్నీ చేసి ఇప్పుడు 27 ఇయర్స్, వాట్ ఎవర్ 20 ఇయర్స్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. మీరు చూసి అది మారచ్చు, మారకపోవచ్చు. ఆర్ బై 7 మీ పర్సనాలిటీలో మీరు ఒకటే మాట అంటారు, నాకు అన్నీ తెలుసు మమ్మీ, నువ్వు నాకు ఇంకా చెప్పద్దు. సో యువర్ ఈగో ఆర్ దట్ అహం దట్ హ్యాస్ ఫార్మ్డ్, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పకు, నేను నా సంగతి చూసుకుంటాను. ఓకే, సో ఈ పర్సనాలిటీ అన్నది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ లోకాన్ని ఏం చేస్తున్నారు? ఆ పర్సనాలిటీ దృష్టితో చూస్తున్నారు. ఆ పర్సనాలిటీ దృష్టితో చూస్తున్నప్పుడు మీకు డ్యువాలిటీస్ మొదలవుతాయి, ప్రేమానురాగాలు. ఓకే, రైట్ రాంగ్ కూడా చెప్తున్నాను మీకు. చిన్నప్పటి నుంచి మధు, నల్లపిల్లి అడ్డొచ్చింది, ఒక 5 నిమిషాలు కూర్చొని పో. సృష్టిలో నల్లపిల్లి ఉంటుంది పాపం, అది దాని పిల్లలకి పాలించుకోవడానికి పోతుంది, దాని ధర్మం అది చేస్తుంది. మధు కూర్చో. పోనీ నల్లపిల్లి ఎదురొచ్చింది, మీకు ఆ రోజు డబ్బులు వచ్చినాయి, మీరు పోయేవరకని చెప్తారా? ఇలాంటి మూఢనమ్మకాలు. బికాస్ ఇట్ ఈస్ పర్సెప్షన్, యువర్ పర్సనాలిటీ వాజ్ ఫార్మ్డ్. సంబడి టోల్డ్ యూ టు డూ దిస్, నాట్ డూ దిస్. మీ ఫ్రీ విల్ మీరు యూజ్ చేయట్లేదు. దాని గురించి ఇలాంటివన్నీ వచ్చి మీ పర్సనాలిటీ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు లోకంలో చూస్తూ పోతున్నారు. సో బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్, ఈ క్రిస్టల్స్ అర్త్ నుంచి వచ్చినాయి, ఇవి ఎలా పనిచేస్తాయి అన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ఎర్త్ ఉంది కదా, ప్రతి రాయి ఎర్త్ నుంచే వచ్చినారు. ఎస్పెషల్లీ ఈ క్రిస్టల్, మళ్ళీ ఒక పర్సన్కి ఒక క్రిస్టల్ మాత్రమే ఎందుకు డిసైడ్ చేయబడుతుంది? మెయిన్ థింగ్ ఏమంటే, నేను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది పర్సనాలిటీ ఎందుకు అంటే మెంటల్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు స్పిరిచువల్గా ఉన్నారు, సృష్టి రహస్యం తెలుసుకున్నారు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకున్నారంటే మీకు ఏది అవసరం లేదు, ఆయన పైన భారం వేయండి అంతే. మీకు రాయి అవసరం లేదు, రప్ప అవసరం లేదు, రుద్రాక్షలు అవసరం లేదు, నీలం అవసరం లేదు, కనక పుష్యరాగం. స్వామిని నమ్ముకున్నాక ఇంకేంటి, ఆయన చూసుకుంటాడు అన్నప్పుడు. సెకండ్ లెవెల్, మనం ఈ మెంటల్ లెవెల్లో ఉన్నాం కనుక, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాం కనుక ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఆ రాయి వేసుకుంటే పని చేస్తుందా, ఈ రాయి వేసుకుంటే పని చేస్తుందా, ఈ రాయి బెటరా? మీరు అడిగిన ప్రశ్న. ఈ రాళ్ళన్నీ భూమి నుంచి వస్తున్నాయి కదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? రాళ్ల వల్ల ఉపయోగము అంటే లేదు అని చెప్తా. ఎందుకంటే వాటి ధర్మం కూడా అవి నిర్వర్తిస్తున్నాయి. రాళ్లలో శక్తి లేదు, శక్తి మీలో ఉంది. రాళ్ళ, if you go technically, you are an engineer or science student, you can see technically what do stones do. Stones do only 2 things. They absorb your energy, they vibrate or they amplify. So they need an energy source. ఆ ఎనర్జీ ఎవరు?
మీరే. ఆ ఎనర్జీ ఎవరు ఇవ్వాలి? మీరే. అదే ఈ రాయిలో బలం ఉందా, ఆ రాయిలో బలం ఉందా, దీంట్లో బలం ఉందా అంటే వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి, బలం వాటిలో లేదు. మీరు రాళ్ళు కొనుక్కొని రాత్రికి రాత్రి ఇంగ్లీష్ మందు దాగి పొద్దున్న తలనొప్పి వెళ్ళిపోయినట్టు ఏదో స్వామీజీ బ్రేస్లెట్ ఇచ్చాడు, స్వామీజీ నాకు కనక పుష్యరాగం ఇచ్చాడు, నాకు ఇంకా దాన్ని ఏమంటారు ఎమ్మెల్యే కాలేదు నేను. సో పవర్ ఈజ్ నాట్ ఇన్ ద స్టోన్, పవర్ ఈజ్ యూ. హౌ డు యూ రియలైజ్ యువర్ పవర్? ఈజ్ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇందాక మీకు చెప్పాను నేను, ఇప్పుడు మధు కార్లో వచ్చారు కదా, మీరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మీరు కార్ డ్రైవింగ్లో మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు, యు ఆర్ స్పీకింగ్ ఆన్ అ ఫోన్, బట్ సంబడి ఈజ్ డ్రైవింగ్ ద కార్. హూ ఇస్ దట్ గై డ్రైవింగ్ ద కార్? ఇట్స్ యువర్ సబ్ కాన్షియస్. అది హ్యాబిట్ అయిపోయింది మీకు. కాన్షియస్ మైండ్ ఏమో ఫోన్లో ఉన్నారు, సబ్ కాన్షియస్లో వచ్చేసారు. ఇట్లా మనది ఏమవుతుందంటే 90% ఆఫ్ అవర్ డే టు డే ఈజ్ గోయింగ్ ఇన్ ద సబ్ కాన్షియస్. రొటీన్గా పొద్దున్న లేస్తున్నామా, పళ్ళు తోమామా, టీవీ పెట్టామా, కాఫీ తాగామా, టిఫిన్ ఆర్డర్ చేసుకున్నామా, ఏమన్నా పనులు ఉంటే చూసుకున్నామా, రాత్రి వచ్చామా, ఇది రొటీన్గా అయిపోతుంది. దానికి మనము ఏమీ ఇది ఇవ్వట్లేదు. లంచ్ దగ్గర కూడా ప్రాబ్లం మీరు చేసేది అదే, ఆర్డర్ చేసామా అంటే తిన్నామా. ఈ ప్లేట్లో మీరు అది మందా కాదా అని చూడండి. ప్లేట్లో అన్నం తినేటప్పుడు అది మందులా కనపడాలి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, నాకు ఇందులోంచి వైటమిన్స్ ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఆహారం సేవించండి, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు. సో సబ్ కాన్షియస్లో మనం రన్ అవుతుంది కనుక ఏమవుతుంది అంటే రొటీన్ కింద వెళ్ళిపోతున్నాం. అది ప్రశ్నించండి, ఆ సబ్ కాన్షియస్ నుంచి బయటికి తీసి మీలో ఉన్న పవర్ దాన్ని పెంపొందించండి. మీరు అనుకున్నవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి. రెండో విషయం, అప్పుడు ఈ రాళ్ళు కానివ్వండి, ఈ ప్రెషియస్ స్టోన్స్, సెమీ ప్రెషియస్ స్టోన్స్, రుద్రాక్షలు, వాట్ ఎవర్ విల్ హెల్ప్ యూ అచీవ్ దట్ రిజల్ట్ ఫాస్టర్. ఇంకొకటి కూడా, ఇవన్నీ వేసుకొని పనిచేయడం మానేస్తే కుదరదు. ఇవి అడిషనల్ టు యువర్ కర్మ, యువర్ వృత్తి, యువర్ ధర్మం. డూ దాట్. 99% పామిస్ట్రీలో అదే చెప్తాం. మీరు మీ పని చేసుకున్నారు అంటే 1% లక్ ఆటోమేటిక్ వస్తుంది. లాంగ్ ఆన్సర్, సబ్జెక్ట్ వాస్ట్, బట్ హోప్ యూ అండర్స్టూడ్. యాక్చువల్గా ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీ గురించి ఇంత మాట్లాడారు. యాక్చువల్ నేను కూడా దేవుని బిలీవ్ చేస్తాను. నేను ఎలా బిలీవ్ చేస్తాను అంటే దేవుని ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా చూస్తాను. సో నాకు ఎక్కువ మూఢనమ్మకాలకు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండదు. అలాగని దేవుని నమ్మకుండా ఉండలేను. దేవుని ఎంతవరకు నమ్మాలనేది నాకంటే ఒక సర్టెన్ లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే పలానా రోజే వెళ్ళాలి దేవుడి కాడ, కానీ కొంతమంది ఫీల్ అవుతారు. పలానా తీరునే వెళ్ళాలని కొంతమంది ఫీల్ అవుతారు. నేను ఎలాగెళ్ళినా కూడా దేవుడిని మనం ఆ టైంలో కనెక్ట్ అవుతున్నామా లేదనేది నేను అనుకుంటాను. సో యాక్చువల్గా ఒక దేవుడు అనేది నేను పాజిటివ్ ఎనర్జీ చూసినప్పుడు ఎట్ ఏ టైం నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు దేవుళ్ళకి ఇట్లా పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కదా, నిజంగా మనం పలానా రోజునే పోతేనే దేవుడి గుళ్ళ పాజిటివ్ ఎనర్జీ వస్తుందా? అంటే ఈ రోజు వెళ్తే మీకు పాజిటివిటీ వస్తుంది, పలానా దేవుడికి పలానా టెంపుల్ రోజు వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన హనుమంతుల వారికి ఒక రోజుకి వెళ్తాం, వెంకటేశ్వర స్వామికి ఒక రోజు వెళ్తాం, ఎల్లమ్మ తల్లిలకు ఒక రోజు వెళ్తాం. ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు పెట్టుకున్నాం. అంటే దేవుళ్ళకి ఒక డేతో సంబంధం ఏముందనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. 3 ప్రశ్నలు అడిగావు. ఒకటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడా లేదా. రెండోది నెగటివ్ ఎనర్జీ. మూడోది ఈ దేవుడికి ఏ రోజు ఏంటి అన్నది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ మనం ముందు సృష్టి మూలానికి వెళ్దాం. హౌ వాజ్ లైఫ్ ఫార్మ్డ్ ఆన్ ఎర్త్? ఆనెస్ట్గా సైన్స్ హ్యాస్ నో ఆన్సర్ as to how it was formed. బట్ ఏంటి అంటే వాళ్ళు బిగ్ బ్యాంగ్ అంటున్నారు, ఎక్స్ప్లోషన్ అంటున్నారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. బట్ మనం మన రెఫరెన్స్ పాయింట్స్ మన వేదాల్లోకి వెళ్తే 2 ఉన్నాయి. ఒకటి పురుష సూక్తం ఉంది, రెండోది నసదీయ సూక్తం ఉంది. ఇవన్నీ మనం వేరే వేరే సబ్జెక్ట్స్ నుంచి రెఫరెన్స్ తీసుకుంటే లైఫ్ ఫార్మేషన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఇట్ స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ పురుష. ఆర్ వాట్ ఈస్ పురుష ఇన్ మోడర్న్ డే టైమ్స్ అంటే ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. ఓకే, సో దట్ ఎనర్జీ అన్న దాని నుంచి మొదలైంది. వీఆర్ ఆల్ టాకింగ్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి ఏంటి అంటే క్రియేషన్ ఉంది,
ప్రిజర్వేషన్ ఉంది, డిస్ట్రక్షన్ ఉంది. గాడ్ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. ఓకే, మనం మాట్లాడేది ఆ ఎనర్జీ గురించే. అయితే మన వాళ్ళు ఏంటంటే అది ఇన్ఫైనైట్ ఎనర్జీ, అనంతం. ఓకే, ఆ తర్వాత ఆమ్ని ప్రెజెంట్ ఎనర్జీ, ఆమ్ని పోటెంట్ ఎనర్జీ, అది శక్తి. ఆ శక్తిని మనం ఏం చేసామంటే మన ఋషులు మునులు తెలుసుకున్నారు, శక్తిని డైరెక్ట్గా పట్టుకోవడం మన వల్ల కాదు హ్యూమన్ మైండ్స్కి అని. మన వాళ్ళు ఏం చేశారంటే పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ముందు పంచభూతాల్లోకి వెళ్ళిపోదాం. యూనో ఎర్త్, విండ్, ఫైరు, ఇంకా ఏంటి, ఎయిర్ అండ్ వాటర్, పంచభూతాలు. దీంట్లో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 70% ఆఫ్ మధు ఈజ్ వాటర్, 83% ఆఫ్ యువర్ బ్లడ్ ఈజ్ వాటర్. మీలో లేని మినరల్ ఉందా? కాల్షియం ఉందా? మెగ్నీషియం ఉందా? జింక్ ఉందా? అంతా ఉందా? ఈ పైన ఉన్నది అర్త్. ఓకే, మీరు గాలి అనేది, ప్రాణం అనేది పీల్చుకుంటున్నారు. అది పీల్చుకున్నప్పుడే కదా లోపల అంతా సిస్టమ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది, అన్ని సిస్టమ్స్ నడిచేది. సో యూఆర్ టేకింగ్ ఎయిర్. మధుని ముట్టుకుంటే వేడిగా ఉన్నాడు, 98.4 degrees Fahrenheit మీద. ఏంటి? వేడి, అగ్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యూ. పంచభూతాలు బయట ఏ ఉన్నాయో మనలో కూడా అవే ఉన్నాయి. అయితే ఈగో వచ్చి అది వేరు నేను వేరు అన్న ఆలోచనలో ఉన్నాం. వీఆర్ ఆల్ ద సేమ్. చెట్లకి కూడా అదే ఉంది. ఇన్యానిమేటెడ్, కదలని వాటికి అదే ఎనర్జీ, కదిలే వాటికి అదే ఎనర్జీ. అయితే ఫస్ట్ అది తెలుసుకోండి, పంచభూతాలే నేను. సెకండ్, ఆ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ ఎనర్జీ అనంతం కనుక మనం పట్టుకోలేమని మన ఋషులు మునులు ఏం చేశారంటే 33 దేవీ దేవత, 33 కోట్ల విధిల, కోటి ఈజ్ నాట్ క్రోర్స్, కోటి ఈజ్ టైప్, 33 కోట్ల దేవీ దేవతలని పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఎవరి ఫంక్షన్ వాళ్ళది. ఆ ఫంక్షన్ మీకు కావాలి. ఇప్పుడు హనుమంతుడు అన్నారు మీరు, మనకి ఎనర్జీ కావాలి, హెల్త్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, మీలో ఉన్న సిద్ధులు, నిధులు తెలుసుకొని, సెల్ఫ్గా తెలుసుకొని సాధించాలి. హనుమంతుడి శక్తి కావాలి. ఆధ్యాత్మికత, శివయ్యని పట్టుకున్నారు. సో పోర్ట్ఫోలియోస్ డివైడ్ చేసాం. బట్ శివ, శక్తి రెండు. దేస్ అ ఫెమినిన్ ఎనర్జీ, దేస్ అ మాస్కులిన్ ఎనర్జీ. బోత్ ఆర్ విత్ ఇన్ యూ ఓన్లీ. ఎక్కడో బయట కాదు, మీలోనే ఉన్నాయి. ఇది సైంటిఫిక్గా చూపించాలి అంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి మనకి. 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్లో 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ద సేమ్ బిట్వీన్ గర్ల్ అండ్ బాయ్. 1 pair ఆఫ్ క్రోమోజోమ్ డిటర్మిన్స్ ద సెక్స్, వెదర్ యూఆర్ బోర్న్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. ఇప్పుడు నువ్వు మనసుకి బాగా గట్టిగా బాధపడ్డావు, ఏడుస్తావు లేదా? నేను అమ్మాయిని, నువ్వు నన్ను ఇన్అప్రాప్రియేట్గా చేస్తే నేను చెంపదెబ్బ కొడతాను లేదా? సో నేను మగవాడిని అయినాను కదా, అమ్మాయిని అయినా కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. మనం చూసేది ఆమె అమ్మాయి అని ఒక్క పేరు క్రోమోజోమ్లో డిఫరెన్స్ చూసుకొని మనం భేదం చూస్తున్నాం. బట్ శివశక్తి, ఫెమినిన్ పవర్, ద మేల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. అందుకే మనం ఏం చెప్తాం, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. తత్వమసి, అదే నేను. దిర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ రియలైజ్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్ పార్టికల్. ఎందుకంటే గాడ్ పార్టికల్ నుంచి వచ్చామా, లైఫ్ ఫామ్ అయింది కదా, సో పురుష నుంచి, అక్కడి నుంచి వచ్చాము కనుక మనలో జెనెటిక్స్గా ఆయనే ఉన్నాడు. అది తెలుసుకోండి. ఇంకొకటి, దేవుడు ఉన్నాడా లేడా అన్న వాళ్ళకి సింపుల్ ప్రశ్న. నిన్న మంచి హోటల్లో తిన్నావు మధు, 5 star హోటల్ పోయినావు, ఫుడ్ ఆర్డర్ చేసావు, 60,000 బిల్ అయింది, అంతా బాగుంది. షెఫ్ ఎవరు అని పిలిచావు నువ్వు షెఫ్ని. షెఫ్ వచ్చాడు, ఆయన ఏం చెప్పావు? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నావు. చాలా బాగుంది సార్ మీరు చేసిన విందు, మా ఫ్రెండ్స్ అందరూ ఆనందించారు, నేను ఆనందించాను. ఇప్పుడు మనం ఎట్లున్నామంటే, ఈ సృష్టికి షెఫ్ ఉన్నాడా లేదా? సూర్యుడు ఎందుకు అదే డిస్టెన్స్లో ఉన్నాడు? చంద్రుడు ఎందుకు అదే డిస్టెన్స్లో ఉన్నాడు? ఈ నక్షత్రాలు ఎందుకు ఆ డిస్టెన్స్లో ఉన్నాడు? సూర్యుడు మనకు ఒక 2 ఇంచుల దగ్గరకు వస్తే ఏమవుతుంది? లైఫ్ ఉంటుందా? మొత్తం మారిపోతుంది కదా. మరి ఇంకొకటి, సృష్టి కూడా చూడండి. ఇప్పుడు జంతువుల్ని పుట్టించి ఆయన చెట్లు ఇవ్వకపోతే జంతువులు బతుకుతాయా?
ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. మనుషులు మనం పుట్టాం, మనకి చెట్లు ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు, కావాలంటే అవి తినండి నాయన, కావాలంటే ఇవి తినండి అని. నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు కూడా ఎందుకు చుట్టూతో సముద్రం ఉంది, మరి తీయ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఏమన్నా క్రియేట్ చేసామా? మనం జడగొట్టడం తప్పితే ఏం లేదు. క్రియేట్ చేస్తున్నాం ఏదన్నా? లేదు. ఆయన ఏమంటున్నాడు, అయితే మనకి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏమన్నాడు, అరే నేను ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్, ఇది నా కలే, ఇది డ్రీమే, దీన్ని మీరు మెయింటైన్ చేయండి, అందుకే మీకు ఈ విచక్షణ జ్ఞానం, ఈ బుద్ధి ఇస్తున్నాను అంటే, మనం ఏం చేసామంటే అసలు మర్చిపోయి మనం మన స్వార్థంలో ఉన్నాం. సో ఆన్సర్ టు యువర్ లాంగ్ వైండెడ్ క్వశ్చన్, గాడ్ ఈజ్ దేర్ అంటే, నిన్న అదే వంట వండినవాడు మరి షెఫ్ ఉన్నాడు కదా, ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ ఆయన ఒకసారి రాత్రిపూట పోయి చూడండి, ఎంతమంది సూర్యుడిని చూస్తున్నారు చెప్పండి నాకు పొద్దున్న లేచి. మరి ఆయన ప్రత్యక్ష దైవం ఎదురుగుండా ఉన్నాడు. పొద్దున్న పూట మీరు ఆయనను చూడండి, యూ డోంట్ నీడ్ ఎనీ వైటమిన్ డి ఆర్ వైటమిన్ థింగ్స్, యునో దట్ ఈస్ ద ఎనర్జీ. చూసి ఆహా నాయన ఎంత అనంత కాంతి, అనంత శక్తి, ఎంత అందంగా ఉన్నావు, నీలో కొద్దిగా శక్తి నాకు ఇవ్వమంటే స్కిన్ డిసీజెస్ రావు. పిల్లులు చూడండి, కుక్కలు చూడండి, పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తాయి, దే ఎక్సర్సైజ్, దే డూ దట్, యూ జస్ట్ సీ, నోబడీ సీస్. ఓకే, సూర్యుడు ప్రత్యక్ష దైవం ఉన్నాడు, నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఏం లేదు, థ్యాంక్స్ చేయండి. చెట్లు ఉన్నాయి, నేను ఇంకొకటి స్వామిని అన్నదానం పెట్టించాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఇవేం చేయకండి నాయన. చెట్లు ఎండిపోతున్నాయంటే ఒక చుక్క నీళ్లు పోయండి, ఎక్కడన్నా చెట్టు పడిపోయిందంటే దాన్ని నిలబెట్టండి. జంతువులు పాపం చెప్పుకోలేవు, ఎండాకాలం వస్తుంది, పక్షులు వస్తున్నాయి, వాటికి నీళ్లు పెట్టండి. ఎందుకు? అవి సృష్టిని కాపాడుతూనే వస్తున్నాయి. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి రోడ్డు మీద తిరిగేవి, వీటి ఉపయోగం ఏంటి స్వామి? పీక్తున్నాయి, అవి పీక్తున్నాయి. మనం ఎంత చెత్తేస్తున్నాము, సుఖం అవే తింటున్నాయి, లేకపోతే రోగాలు రావు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్. అన్నిటికీ రోల్స్ ఇచ్చాడు ఆయన, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించడమే మనకు కావాల్సింది. యూ హ్యావ్ టు జస్ట్ ఫుల్ఫిల్ అవర్ రోల్, డూ ద డ్యూటీ. ధర్మ అంటే డ్యూటీ, పని చేసుకుంటూ పోండి. అందరికీ బీ గుడ్, డూ గుడ్, అందరికీ మంచి అయ్యేలా చూసుకోండి, మంచి చేయండి. ఇంకొకటి అదే అన్నదానాల దగ్గర కూడా నేను పోవాల్సిన టాపిక్స్ చాలా. అన్నదానము, అన్నదానం ఒక రోజు పెట్టారు, రెండో రోజు వాడు తోమరిపోతాయి, మళ్ళీ ఆశిస్తాడు వీళ్ళు ఎప్పుడు పెడతారా అని. అదే వాడికి పని ఇప్పించండి, ఇంటెలెక్చువల్ హెల్ప్, వాడు చేయగలిగింది వాడు రోజు తినగలుగుతాడు. ఈ రెండు కాదు, స్పిరిచువల్ హెల్ప్, వాడికి అసలు రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పండి, వాడు 10 మందికి అన్నం పెట్టగలుగుతాడు. సో ఇది ఆలోచించండి మీరు. బట్ ఇక్కడ మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆకలి ఉన్నవాడిని తీసుకెళ్ళి మనం స్పిరిచువాలిటీ దేవుని చూపిస్తానంటే నడవదు. ఎవెన్చువల్ గ్రో కావాలి. బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ, మన రిలీజన్ ఏంటి అంటే వీఆర్ అ సీకర్స్ రిలీజన్. నిజం ఏంటి అని ఎప్పుడు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కనుక ఏదో ఓ రోజు తెలుస్తుంది. ముందే తెలిసిందంటే మంచిది, లాస్ట్ డే తెలిసింది మరి మంచిది, తెలుసుకుంటున్నాం కదా. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ రిలీజన్. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయినాం మనం, ఎక్కడికో వెళ్ళాము. యాక్చువల్గా అయితే మీరు పామ్ దానికి ఒక సర్టిఫైడ్ ఉందన్నారు, పామ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నారు. అలాగే ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలోనే, నా తెలిసినంత వరకు అయితే ఇండియాలో స్టార్ట్ అయింది. అండ్ బై యూజింగ్ ఆయుర్వేదిక్ బయట చాలా డిస్కవరీస్ జరుగుతున్నాయి అవుట్ ఆఫ్ కంట్రీస్ వల్ల. బట్ ఇన్ ఇండియా ఆయుర్వేదిక్ అనేది ఎందుకు అంతలా లేదంటారు? అంటే ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ దానికి కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకొని బయట దేశాలు ఏదేదో చేయలేస్తున్నప్పుడు ఇండియాలో మాత్రం ఎందుకు ఆయుర్వేదిక్ అనేది చాలా తక్కువ చూపే? నిజం చెప్పాలంటే చాలా తక్కువ చూపే జనాలకి, ఒక రకంగా మాట్లాడాలంటే. అంటే రెండు మంచి, ఇది కూడా మంచి ప్రశ్న, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. సో ఇది ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను చూడండి. 2 విషయాలు. ఒకటి, లైటర్ నోట్, పొరిగింటి పుల్ల కూర రుచి, నేబర్స్ గార్డెన్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. మన ఇంట్లో దానికంటే పక్కన వాడిది బాగుంది అనుకుంటాం. రెండో విషయం ఏంటంటే, రియలీ స్పీకింగ్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద మైక్రోకాజం, ద యూనివర్స్ ఈజ్ ద మైక్రోకాజం. యూనివర్స్లో లేనిది మనలో లేదు, మనలో లేనిది యూనివర్స్లో లేదు. ఇది మన ఋషులు మునులు ఎప్పుడో కనుక్కున్నారు. గురుజీ మీరు ఏదైతే చెప్పారో దానికైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలియదు, నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ మీతో డిస్కషన్తో పాటు. మీరు ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో అది నాకు చాలా యూజ్ అవుతుంది.
ఫర్దర్గా దేనికైనా యూజ్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్ అన్నట్టు మీ కాంచి ఈరోజు నేను నేర్చుకున్న నాలెడ్జ్ నాకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను యాక్చువల్గా వీడికి వచ్చింది జస్ట్ ఈ పామ్ రీడింగ్ అంటే నాకు నమ్మకం లేదు, పామ్ రీడింగ్ మీద నమ్మకం లేదు. అసలు ఇది మందేనా, ఇది నిజమా కదని తెలుసుకొని వచ్చాను. దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. క్రిస్టల్స్ ఎప్పటి నుంచి ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ అది. ఎందుకంటే మా నాన్న చేతికి రింగ్ ఉంటుంది, ఇప్పుడు మా అమ్మ పెట్టినా నేను కూడా ఒకటి పెట్టుకుంటాను. ఐ డోంట్ నో వై అనేది. దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. వీటన్నిటి గురించి నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోర్ దెన్ దట్ ఇంకా మనం డిస్కషన్ కూడా చేసినాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరేమన్నా ఆడియన్స్ చెప్పాలనుకుంటే ఫైనల్గా? మధు, నువ్వు చెప్పిన దాంట్లోనే 2 పాయింట్స్ తీసుకుంటాను. ఒకటి, గురువు అంటే డోంట్ గ్లోరిఫై మీ యాజ్ అ గురు. I am an individual like you. I am also on a journey for knowing the truth. సనాతన ధర్మం బ్యూటీ అది. నిజం ఏంటి అని తెలుసుకోవాలి. మన లార్జర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనిషి జన్మ ఎందుకు ఎత్తామో దాని పరమార్థం ఏంటి అని తెలుసుకోవాలి. అది మనము వేరియస్ సోర్సెస్, ఇది జర్నీ అందరికీ ఉంటుంది, వేరియస్ సోర్సెస్. ఇప్పుడు గురువు అన్న డెఫినేషన్కి ఏంటి అంటే నీలోంచి కొంచెం అంధకారం, నాలెడ్జ్ అంధకారం, మీరు నాలెడ్జ్ అన్నారు కనుక ఆ నాలెడ్జ్ని కొద్దిగా నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేశాను కనుక కొంచెం మీకు డౌట్స్ క్లియర్ అయినాయి. మన అందరం కూడా అంతే. ఇప్పుడు నాలాగా తెల్లగడ్డం పెంచుకొని నేను ఇవన్నీ వేసుకొని గురువు అనడం కాదు. ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ యూ. దేర్ ఆర్ వేరియస్ లెర్నెడ్ పీపుల్. It could be from America, from England, from Russia, from Pakistan, from Sri Lanka, from India, Marmula village in India. ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ సోర్స్ కింద తీసుకొని మనము మన అండర్స్టాండింగ్ని దానికి అప్లై చేస్తే వీ విల్ లెర్న్ ద ట్రూత్. అప్పుడు మన డెసిషన్స్ కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి కరెక్ట్గా ఉంటాయి. సో మెయిన్ పర్పస్ ఇది. ఆడియన్స్ కూడా టాపిక్ ఎంత డీప్గా ఉంది అంటే ఆయన గంట సేపట్లో మొత్తం జీవిత పరమార్థం తెలుసుకోవడానికి చిన్న ప్రశ్న పామిస్ట్రీ క్రిస్టల్స్ నుంచి మొదలైంది. కానీ చాలా టాపిక్స్ కవర్ చేసాము, సమయం సరిపోదు. డెఫినెట్లీ మనం ఇంకొక పార్ట్లో నాకు స్పిరిచువల్ వరకు ఒక సపరేట్ పార్ట్ చేయాలండి. డెఫినెట్గా మనం అది చేద్దాం. స్పిరిచువాలిటీ వరకే సపరేట్, చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. అదే, అది కూడా నేను నాకు తెలిసినంత మటుకే చెప్తాను. నేను ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్ సోర్స్. సో మీరు అందరు కూడా ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, సింపుల్ పాలసీ అండి. ఆరోగ్యంగా ఉండాలి. దేర్ సంథింగ్ కాల్డ్ క్లాక్ ఇన్సైడ్ యూ. ఓకే, మీరు ఆ క్లాక్ని ఫాలో కాండి. అది ఏంటంటే మీ బాడీ క్లాకే. అది ఏమంటుందంటే ఆకలిసినప్పుడు అన్నం తినండి, అలసిపోయినాము నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి, దాహం వేస్తే నీళ్ళు తాగండి, అవతలకి వెళ్ళండి. మీ బాడీ క్లాక్ని సర్కేడియన్ క్లాక్ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టిన క్లాక్ కాదు. గంట అయిందా, 2 గంటలు అయిందా, 3 గంటలు అయిందా అని. ఇది మీరు నిర్వర్తించండి, ఆరోగ్యంగా ఉంటారు. ఏ డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీనిపైన మెంటలీ యూ నో యువర్ సెల్ఫ్, మెంటల్ క్లారిటీ వచ్చి క్లియర్గా ఉన్నాము, దెన్ ద స్పిరిచువాలిటీ విల్ ఆటోమేటిక్లీ కిక్ ఇన్. అక్కడ కనెక్ట్ అయినారు అంటే ఆ ఎనర్జీకి మనం వైర్ వేసినట్టే ట్రాన్స్ఫార్మర్కి. అది కనెక్ట్ అయింది అంటే ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు. ఈ జర్నీ మీరు ఫాలో అవ్వండి. బీ గుడ్, డూ గుడ్. సింపుల్ ఫిలాసఫీ ఇన్ లైఫ్. బీ గుడ్, డూ గుడ్. అది కూడా మనుషులకే అని కాదు, ఏ విధంగానన్నా మనం ఈ బ్యూటిఫుల్ క్రియేషన్, ఈ బ్యూటిఫుల్ 5-స్టార్ రెసిపీని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అన్నది చేసుకుంటూ వెళ్దాం. అండ్ గురుజీ, ఐ వాంట్ ఆస్క్ యూ ఫైనల్ క్వశ్చన్. జనరల్గా అయితే అందరూ అయిపోయిందా, అయిపోచేస్తుంది. జనరల్గా అందరూ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఇస్తాం. నేను ఎప్పుడైనా మ్యాటర్ ఇచ్చిన తర్వాత మనిషి గురించి చెప్పడం నాకు అలవాటు. సో మీ నేమ్ అండ్ మీ గురించి ఏమైనా ఇంట్రడక్షన్? ఇఫ్ ఐ గో టు ఫిలాసఫీ, I have no name. Okay, but in this material world, up until 2017, I am Satish Mokkapati. 2017 నుంచి అందరు నన్ను ప్రేమగా ఆదిగురు అని పిలుచుకుంటారు. బికాస్ ఆఫ్ సర్టన్ నా బ్రాండ్ మీద, ఆదిగురు బ్రాండ్ మీద నేను డైరీ చేశాను, రెస్టారెంట్ చేశాను, ప్రస్తుతం ఆయుర్వేదం, అరోమా థెరపీ మందులు తయారు చేస్తున్నాము. సో దే డోంట్ నో మీ బై దట్ నేమ్ నౌ. సో మీరు ఏమన్నా పిలవండి, పలుకుతాను. Sure. Thank you, Guruji. Thank you.